హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేట్ విత్ స్వర్ణ. ఈ ఓల్డ్ ట్రే ఉంది. అయితే దీన్ని నేను డిస్పోజ్ చేయలేను, ఎవరికి ఇవ్వలేను. ఎందుకంటే ఎక్కడో తీర్థయాత్ర కోసం వెళ్ళినప్పుడు గుర్తుగా ఈ ట్రేని తీసుకున్నాను. సో దీన్నేమో పడాలనిపించట్లేదు. దీన్ని తిరిగి కొత్తగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం. దీనికోసం నేను మిర్రర్ మొజాయిక్ ఆర్ట్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కొంచెం బ్రేక్ అయినట్టుంటే ఇప్పుడే స్టిక్ చేశాను. అది కొంచెం ఆరడానికి టైం పడుతుంది. ఈ కార్నర్స్ని కొంచెం ఫెవికాల్తో స్టిక్ చేశాను. ఈ బోర్డర్కి మాత్రం కొంచెం జెస్సో అప్లై చేయండి. సో పెయింట్ దీనికి ఫామ్గా అంటుకుంటుంది. అంతేకాకుండా పెయింట్ కొంచెం మనకి నీట్గా కనిపిస్తుంది. సో ఇది మొత్తం కంప్లీట్గా ఈ 4 బోర్డర్స్ ఎడ్జెస్ని మనము జెస్సో అప్లై చేసేసాం. నా చిన్న ఫ్లోర్స్ అంటే మొజాయిక్లోనే ఉండేవి. మొజాయిక్ ఆర్ట్ అని మా తాతగారు ఇల్లు కట్టించేవాళ్ళు. ఆ ఇళ్ళల్లో అన్నీ మొజాయిక్ ఫ్లోరింగ్లే ఉండేవి. ఇప్పుడు అదే మొజాయిక్ వర్క్ని మనం ఇక్కడ ఈ ట్రేలో యూజ్ చేద్దాం. నా దగ్గర ఇలా చాలా మిర్రర్స్ ఉన్నాయి. ఈ మిర్రర్స్కి ఇప్పుడు దీన్ని డెకరేట్ చేసుకున్నాం. దీని డిజైన్ లెట్ స్టార్ట్ విత్ దిస్ సెంటర్లో ఒక డైమండ్ షేప్ ఉంది. సో అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. మిర్రర్ మొజాయిక్ వర్క్లో మనము మిర్రర్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఇది మొజాయిక్ ఆర్ట్ కాబట్టి మిర్రర్స్ని మీరు కొంచెం దగ్గరగానే స్టిక్ చేసుకోవాలి. ఆ గ్యాప్స్లో మనకి వాల్ పుట్టి వస్తుంది అన్నమాట. సో ఇదండి, మనము మిర్రర్స్ అన్నీ ఇలా దగ్గరికి స్టిక్ చేసుకున్నాము. ఇది కొద్దిగా ఆరనివ్వండి. ఈలోపు మనము దీనికి కావాల్సిన పేస్ట్ని తయారు చేసుకుందాం. సో ఇది వాల్ పుట్టి అంటారు. మనం ఇంతకుముందు కూడా కొన్ని క్రాఫ్ట్స్ చేసాము. ఇందులోకి ఇలాగా వాటర్ పోసుకోవాలి. ఫెవికాల్ అవసరం లేదు, ఓన్లీ వాటర్. ఈ ప్యాలెట్ నైఫ్ తోటి దీన్ని మంచిగా కలపండి. అయితే ముందే ఎక్కువ వాటర్ పోసేయద్దు. ఇది కలుపుతున్న కొద్దీ మనకి పేస్ట్ స్మూత్గా తయారవుతుందన్నమాట. ఇది మనకి కలవట్లేదు అనుకుంటే మనం ఎలాగో దీంట్లో అక్రిలిక్ కలర్ ఫెవిక్రిల్ పర్షియన్ బ్లూ వేసేసాను. ఇది కొంచెం డ్రైగా ఉంది, సో అందుకని నేను కొద్దిగా వాటర్ మిక్స్ చేశాను. సో మన మిర్రర్స్ మంచిగా స్టిక్ అయిపోయినాయి. సో ఇలా ఫైన్ పేస్ట్ తయారు చేసుకున్నాం. వాల్ పుట్టీలో వాటర్ వేసి కొంచెం బ్లూ కలర్ వేసాను. దాన్ని ఇప్పుడు మనము దీనికి స్టిక్ చేద్దాం. ఇది ఒకసారి అటు ఒకసారి ఇటు ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేస్తూ దీన్ని అప్లై చేయాలి. సో దట్ అది అన్ని గ్యాప్స్లోకి నీట్గా ఫిల్ అవుతుంది అన్నమాట. సో ఈ పేస్ట్ని మొత్తం ఎక్కడ గ్యాప్స్ లేకుండా స్మూత్గా, అంటే ఎత్తుపల్లాలు లేకుండా స్మూత్గా అప్లై చేయాలి. కార్డ్ హెల్ప్ తోటి స్మూత్ చేయండి. ఇది కొంచెం ఆరాక మనం ఈ మిర్రర్స్ మీద ఉన్న ఈ పేస్ట్ని రిమూవ్ చేస్తాం. డ్యాంప్ క్లాత్ తోటి, తడి బట్టతోటి తుడిచి తీసేస్తాం. పెయింటర్స్ లప్పం అప్లై చేస్తారు కదా, అలాగే అన్నమాట. ఆడుతూ ఉండగా ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే అయ్యాక ఈ మిర్రర్స్ని మనము నీట్గా తుడుచుకోవాలి. సో దట్ మనకి మన డిజైన్ అనేది బయటకు వస్తుందన్నమాట. సో ఇది ఇలా అయిందండి. ఇది కొంచెం ఆరాక మనం ఈ పైన మిర్రర్స్ అంతా తుడవాలి. దానికి కొంచెం టైం పడుతుంది.
సో ఫ్రెండ్స్ 2 అవర్స్కి ఇది ఇలా తయారైంది. ఇప్పుడు కనుక నేను ఈ మిర్రర్స్ తుడవకపోతే మళ్ళీ రేపు తుడవలేను. సో మిర్రర్ క్లీన్ చేసి మిగతా వర్క్ మనం రేపు చేసుకుందాం. ఏదైనా ఒక క్లాత్ తీసుకోండి, మరీ తడి ఉండొద్దు, జస్ట్ కొంచెం తడి చేసుకొని ఈ మిర్రర్స్ అంతా ఇలా తుడిచేసుకోవాలి. సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మిర్రర్స్ క్లీన్ చేస్తూ నైట్ 10 అయిపోయింది అని చెప్పాను కదా. ఆల్మోస్ట్ ఇంకో 1 అవర్ పైనే ఈ మిర్రర్స్ నేను క్లీన్ చేసుకున్నాను. మనం ఇలా క్లీన్ చేస్తుంటే మిర్రర్స్ నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు మనం అప్లై చేసిన ఈ పేస్ట్ కూడా మంచిగా డ్రై అయిపోయింది. అయితే ఎక్కడైనా కొంచెం రఫ్ ఎడ్జెస్ ఉంది అనిపించినప్పుడు దానికి మీరు ఎమరీ పేపర్ తీసుకొని ఇలా చేశారంటే ఆ రఫ్ ఎడ్జెస్ కాస్త మనకి స్మూత్ అయిపోతాయి. ఇంకా నేను మీకు చెప్పాను కదా, నేను చేసిన కంగారుకి ఇది కొంచెం అలైన్మెంట్ అనేది అటు ఇటు అయిపోయింది, ప్లేస్మెంట్ మిర్రర్స్వి కొద్దిగా జరిగిపోయింది. సో ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ మీరు ఈ వర్క్ని కంప్లీట్ చేయండి. బట్ దీనికి కొంచెం వార్నిష్ వేద్దాం. వార్నిష్ చేయటం వల్ల కొంచెం డార్క్ కలర్ అవుతుంది. మనం కావాలంటే మిర్రర్ మీదే వార్నిష్ని క్లీన్ చేసేద్దాం. సో దట్ ఇది మనకి కొంచెం ఈ స్ట్రాంగ్గా ఉన్న స్టిక్ అయిపోయిన పేస్ట్ మనకి కొంచెం షైనింగ్గా కనిపిస్తుంది. ఈ డ్రై క్లాతే తీసుకున్నాను. ఇలా మిర్రర్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఈ బోర్డర్ వేద్దాము. కొంచెం చేశాను, ఇది కంప్లీట్ చేద్దాం. సో మిర్రర్స్ అంతా క్లీన్ చేసేసాను. వార్నిష్ తుడుస్తానికి డ్రై క్లాత్తోనే తుడిచేయండి. ఇప్పుడు ఈ బోర్డర్కి కలర్ వేసుకుందాం. ఈ ట్రే నాది ఏనాటిదో ఓల్డ్ ట్రే, చాలా ఇయర్స్ బ్యాక్. సో దానికి ఇప్పుడు ఇలా కొత్త రూపు ఇస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంత కష్టపడినందుకు మంచి ఫలితమే దక్కింది. నాకైతే చాలా నచ్చేసింది. మరి ఎందుకు ఇంకా ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ.